श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మతమెందుకు అనే గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన విధానాన్ని ఆ అంశాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అసలు ఈ మతమెందుకు గ్రంథాన్ని మాస్టర్ గారు ఎందుకు అందించారని పదే పదే మనం గుర్తు చేసుకోవాలి. మానవుడికి సహజమైన స్వభావం బలహీనత. బలహీనత అంటేనే స్వాతంత్రం కోల్పోవడం లాంటిది. ఆ బలహీనతలో నుంచి బలంలోకి తీసుకురావాలని మాస్టర్ గారి ప్రయత్నం. ఎప్పుడైతే బలం వస్తుందో స్వప్రయత్నం ఉంటుంది. బలహీనుడికి స్వప్రయత్నం ఉండదు. అంటే శారీరకంగానా మానసికంగానా? మానసికంగా బలహీన వాడికి అసలు స్వప్రయత్నం ఉండదు. శారీరకంగా బలహీన వాడికి వాడికి స్వప్రయత్నం ఉండదు. ఎందుకంటే భయం, ఏమవుతుందేమో, లేస్తే పడిపోతాయేమోనని. మానసికంగా బలం ఉన్నవాడికి శారీరక బలం ఉంటుంది, కానీ మానసిక బలం ఉన్నవాడు కూడా స్వప్రయత్నం చేయడు. ఇక స్వప్రయత్నం చేయలేకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి బయటపడాలి. ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానస్వరూపుడు అని స్వామి వివేకానంద పట్టుకున్నాడు. దివ్య ఆత్మస్వరూపులారా అంటాడు. ప్రతి క్షణము ఏ ప్రవచనం ఉపన్యాసం ప్రారంభించే ముందు వివేకానందుడు దివ్య ఆత్మస్వరూపులారా అంటాడు. భరద్వాజ మాస్టర్ గారు ఏ శ్లోకం చెప్తాడు? గురు మధ్యే చితం విశ్వం, విశ్వ మధ్యే చిరో గురు, గురు విశ్వం నచాన్యోసి తస్మై శ్రీ గురవే నమః అంత ప్రారంభిస్తారు. దాని అర్థము దీని అర్థము రెండు ఒకటే. దివ్యమైన ఆత్మస్వరూపులారా అన్నాడు వివేకానందుడు. మాస్టర్ గారు గురు మధ్య అంతటా విశ్వమంతా కూడా ఆయనే ఉన్నాడు, విశ్వంలోనే ఆయనే ఉన్నాడు అన్నప్పుడు ఏమిటి? అంతటా కూడా ఆయన స్వరూపం, ఆత్మస్వరూపం అనే భావన. ఎందుకు ప్రతి సత్సంగానికి ప్రారంభించే ప్రవచన ప్రారంభించే మాస్టర్ గారు ఎందుకు అలా అనేవారు? వివేకానంద ఎందుకు అనేవాడు? మనసు చంచలం, దాన్ని స్థిరత్వం చేసుకోవాలి. అందుకు పదే 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 వాళ్ళు ప్రతి ఉపన్యాసం ముందు అది ఆ పదం వాడడం. బాబానే దానికి ఉదాహరణ. నిరంతరం ఎందుకు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేవాడు? అల్లా మాలిక్ అంటే ఏమిటి? భగవంతుడి యజమాని అని పదే 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 బాబా ఎందుకు స్మరించేవాడు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనసు ఎటువైపు వెళ్తుందో తెలియదు. గాలి కంటే వేగమైనది, రాకెట్ కంటే కూడా ఇంకా వేగమైనది. దాన్ని మనం నియంత్రించుకుంటూ రావాలి, నెలమరి నియంత్రించుకుంటూ రావాలి. మనం గత వారం చెప్పుకున్నాం, జాబాలి మహర్షి, మీరు గుర్తుందో లేదు? జాబాలి మహర్షి ఎంతటి గొప్ప తపస్సంపన్నుడంటే తన తల జుట్టు పెరిగిపోయి ఉంటుంది, దాని మీద పక్షులు గూడు కట్టుకుంటుంది, గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లు పొదగుతుంది. అంతవరకు ఆ నిశ్చలంగానే తిరగనే ఉంటాడు, మళ్ళా నిశ్చలంగానే ఉంటాడు ఆయన. ఎలా సాధ్యమైంది? అటువంటి వాడికి అహంకారం వచ్చింది. ఏమని? నన్ను మించినవాడు ఎవడు లేడు ధ్యానంలోని. అప్పుడే ఆకాశవాణి ఒకటి పలికింది, నిన్ను మించినవాడు ఒకడు ఉన్నాడు రా అన్నాడు. ఎవడంటే కిరాణా కొట్టువాడు, చిల్లరంగనమేవాడు. వాడి పేరు తులాధారుడు. చూడండి పేర్లను నాకు అదే మహాత్మ. తులాధారుడు, తులం అంటే త్రాసు, ధారుడు అంటే ఆ త్రాసు ఏ విధంగా సమభావం ఉంటుందో. ఇప్పుడు ఏమన్నా అమ్మినామంటే సమభావం ఇవ్వాలి కదా. అటువంటి సమభావం కలిగిన వాడు, వాడి దగ్గర వినాడు జాబాలి మహర్షి లాంటి వాడు. మనం ఎంతటి వాళ్ళని చెప్పండి అసలు? జాబాలి మహర్షికి తనకంటే జ్ఞానస్పరుడు లేడనే భావన. అప్పుడు ఒక ఆకాశవాణి చెప్పింది, ఒరే నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు రా అని. వాడు ఏం చేశాడంటే చిల్లరంగ నమ్ముకుంటున్నాడు. చిల్లరంగడి కిరాణా కొట్టు, చిల్లర కూడా తక్కిడి ఉంటుంది ఇప్పుడు కదా, ఎలక్ట్రానిక్ యంత్రాల తక్కిడి ఉంటుంది కదా. వాడి పేరు తులాధారుడు. వాడు వినాడు, ఇక్కడ నాకని ఏం చేస్తాను, నేనేం చేస్తాను, నేను నిష్పక్షపాతంగా ఉంటా, అధిక లాభాలు ఆశించను,
క్వాలిటీ మెయింటైన్ చేస్తా, నాకు కీర్తి కాంక్ష లేదు. మీరు యజ్ఞయాగాలు చేయాలంటే వనరు గొచ్చు చూసుకుంటారు, నేను మనసులోనే ఆ యజ్ఞయాగాలు చేస్తాను. మీరు 7 పుష్కరాల స్నానం చేస్తారు, నా మనసునే పుష్కరంగా భావించుకుంటాను, ఆ పుష్కరాన్ని విష్ణువుగా భావించుకుంటాను, నేను ఇక్కడే స్నానం చేస్తున్నాను. ఎవరు గొప్ప? వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప? అందుకే పాలపాడు ఒక మాట అన్నాడు, రాకాడబాబు ఒక మాట అన్నాడు, మేము అడవుల్లో ఉండే చేసేదానికన్నా కూడా మీరు జనసంతానంలో చేయడమే గొప్పదని రాకాడే బాబా గారు మాస్టర్ గారు చెప్పుకున్నారు. గుణముడు వెంకటేశ్వరం చెప్పాడు. అంటే సంసారం గొప్ప అన్నాడు, సన్యాసులు కాదు గొప్ప కాదు, సంసారం గొప్ప అన్నాడు. అంటే ఆ గొప్పతనం నిలుపుకోవాలి కదా. అందుకు మాస్టర్ గారు ఈ గ్రంథం అందించే ఉద్దేశమే అదేనండి. ఏదో మతం మీద మనకు అర్థం కాదనుకోండి, కానీ ఈ సత్సంగం మన 30 సార్లు చెప్పుకున్నా పదే మనల్ని చేసుకుంటూ ఉండాల్సిందే. ఒక పేజీ 4 సార్లు చదివితే కానీ బుర్రకు ఎక్కడం లేదు. ఈరోజు అంటే సైతాన్ అని పదం విని ఉంటాం మనం. సాతాన్ అంటారు, సైతాన్ అంటారు. అది ఎవరంటారు? బైబిల్లో అన్నమాట. సైతాన్ అంటే మన దృష్టిలో ఏంది? ఒక దెయ్యం అనే భావం ఉంటుంది. సాతాన్ అంటే అజ్ఞానము. ఏం అజ్ఞానం అది? మళ్ళీ బలహీనత ఏంది? నేను వేరు, ఈ సృష్టి వేరు. మనుషులను పక్కన పెడదాం, నేను వేరు, ఈ సృష్టి వేరు అనే భావనే అజ్ఞానం. సృష్టి వేరైన తర్వాత నీకు అంతటా ఆత్మతత్వం, బ్రహ్మతత్వం, భగవతత్వం ఎలా నీకు అనుభూతి పెంచడం? అందుకనే మాస్టర్ గారు ఆ శ్లోకం చెప్పడం, గురు మధ్య విశ్వంతో ఆ శ్లోకంతో ఆయన ప్రారంభం చేయడం, మనసు స్టడీ చేసుకోవడం అనమాట. మాస్టర్ గారు స్టడీ కాదు, ఎలా చేసుకోవాలి చెప్పడం కోసమే చెప్పాడు. అందుకే స్టడీ, చిన్నప్పుడు స్టడీ అయిపోయింది ఆయన. అంటే ఇక్కడ ఏం చేయడు, ఈ సృష్టి వేరు అనే మానవ సహజమైన భావం ఇది. అసహజము సహజంగా అలా వచ్చేసింది. పుట్టటాన్ని అందరూ జ్ఞాన సంపన్నులే. మరి ఎందుకు అజ్ఞానం పడుతున్నాం? అది పరిస్థితుల వల్ల కావచ్చు, పరిచయాల వల్ల కావచ్చు, వాటి ద్వారానే. అందులోంచి విడిపడు. మానవ సార్థకత ఏమిటి? మొట్టమొదటి అది ప్రశ్న వేసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం వేసుకోవచ్చు. అది పదే వేసుకుంటుండాల్సిందే. ఎందుకంటే సాయినాథుడు నువ్వు ఎందుకు వచ్చినట్లు పిటకలు ఏరుకోవడానిక అనే పదాన్ని మనిషి మధ్య గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు బాబా సూక్తులు మనకి బాబా చేతుల్లో ఎన్ని అందించాడు భరద్వాజ మాస్టర్ గారు. మరి ఆ ఒక్క సూక్తులని అంతరా ధనం ఎంత మేర గ్రహించాము? గ్రహించలేదు కాబట్టి అనేక గ్రంథాలు చదవమన్నాడు మాస్టర్ గారు. అలా చదవగా కొంతకాలానికైనా ఒరే జ్ఞానం ఒకటి ఉందని తెలుసుకుంటామేమోనని, జ్ఞానానికి వెళ్తామని కూడా కాదు, ఒరే జ్ఞానం తెలుసుకుంటామని, అది కూడా మరి అక్కడ స్కూల్ ఉందిరా ఆయన అని తెలుసుకున్నామని, స్కూల్ సంగతి తర్వాత మనం. అందుకని మాస్టర్ అనేక గ్రంథాలు మనకి అందించున్నాడండి. ఇక్కడ దీన్నే క్రైస్తవులు ఉంటారు, పాపం అంటారు, పుట్టుకతో పాపం అంటారు, సైతాన పదం వాడతారు, పాపం అంటారు. ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే అన్ని మతాల సారాంశము ఏం చెప్తున్నది అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే పరమత ద్వేషం సంగతి పక్కన పెడదాం. మన పక్కన పడుకుంటే ద్వేషం ఉండడానికి అవకాశం ఉండదు అని చెప్పడం మాస్టర్ ఉద్దేశం. ఎందుకంటే ఆత్మవిమర్శ అన్నారు, ఆత్మ పరిశీలన అన్నారు, పశ్చాత్తాపం అన్నారు. ఈ 3 అన్ని మతాలు ఉందండి. మిగతా ప్రాణులకు లేదు. ఆత్మ పరిశీలన లేదు, ఆత్మ విమర్శ లేదు, పశ్చాత్తాపం లేదు. మరి ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ 3 అలవర్చుకో. ఇదే మొట్టమొదట మనం బాలబడిలో చేరడం లాంటిది. ఈ 3 కలిగి ఉంటే, కలిగి లేకపోతే వీధులు అలా బలాదులుగా తిరిగే వాళ్ళం లెక్క. స్కూల్ ఉంది, కొన్ని చూడండి, కొన్ని సెంటర్లో ఉంటుంది, ఆ గిరిజన సెంటర్ కావచ్చు, స్కూల్ ఉంటుంది, పాపం ప్రభుత్వం పెట్టుంటారు, పిల్లలేమో అలా బలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీ ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అలాగే ఆధ్యాత్మికలో మన అన్నిటికి ఉన్నత తీసుకుపోవాలని మన మహర్షులంతా కూడా తపించారు, అనేక మార్గాలు మనకు అందించారు. అందించి దాన్ని పట్టుకోకుండా మనం బలాదరగా తిరుగుతున్నామని అనేది మాత్రం వాస్తవం. అది మనం ఒప్పుకొని తీరాలి అంతే. లేకపోతే ఉండేవాళ్ళు ఉత్సాహం పడదాం.
మన వరకు మనం నా వరకు నేను అనుకుంటాను, మన వరకు మన కోపం వస్తాం, నా వరకు అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నానంటే నాకు మనస్సాక్షి ఉంది, దానికి తెలుసు నా ఆలోచనలు ఏంటో, నా భావాలు ఏమిటో అనే సంగతి. అది వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు ప్రయత్నం చేసుకుంటారా? అడుగు వేరేది అంతరిక్షం అందేనా అన్నాడు మహాకవి. పడి లేనిదే పసిబాబు పరుగులు తీసేనా అన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లని మన ప్రయత్నమే చేయకుండా ఉండకూడదు అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ మన వాళ్ళు ఏమన్నారు, హిందువులేమో అజ్ఞానం అన్నారు, క్రైస్తవులేమో ఇది మహాపాపం అని అన్నారు. ఈ భావం వల్లనే మనకంటే వేరని భావించడం వల్ల అటు మమకారం కావచ్చు, ఇటు ద్వేషం కావచ్చు, ఇటు అసూయ కావచ్చు, ఇటు భయం కావచ్చు, ఆయా ఉద్రేకల ప్రభావం చేత దాని తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా, అంతా ఒకటే అని భావన. అందుకండి చెట్టును చూసి నేర్చుకొని బాబా ఎందుకు చెప్పాడండి? అసలు 24 గురువుల గురించి అవధతులు ఎందుకు చెప్పాడు? చూడగలిగితే అంతటా నేను అని చెప్పి బాబా ఎందుకు చెప్పాడు? దాన్ని చూసి నేర్చుకోండి. ఇది గురుచిత్రమే కాదండి, ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ 24 గురువుల గురించి బోధించాడండి. ఉద్ధవ గీత అని వస్తుంది. అవన్నీ చూసుకుంటే ఇది గురుచిత్రం ఒకటే కాదు, మాస్టర్ గారు ఒకటే కాదు, బాబా గారు కాదు, ఆయన సాక్షాత్ కృష్ణ బాబు గారు చెప్పున్నాడు అని మనకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు మనకి. అందుకని మాస్టర్ గారు సాయిబా పత్రిక పెట్టాడు. ఆ పత్రికలో ఆ వ్యాసాలంతా కూడా అది భగవద్గీత కావచ్చు, ఉద్గీత కావచ్చు, లేకపోతే అనేక మహాత్మ చరిత్రలు కావచ్చు. ఎందుకు మాస్టర్ గారు పత్రిక ద్వారా అందిస్తున్నాడు? అది పరిప్రశ్న కావచ్చు, పరిమితి ఇదే ప్రశ్న చేస్తుంటాడు కదా. వీటికన్నిటికీ సారాంశం మాస్టర్ గారు అందిస్తున్నారంటే అవన్నీ మనం చదవాలి. అందుకే ఒక గ్రంథాన్ని 3 సార్లు ఖచ్చితంగా మనం పాలన చేయగలం. 24 గ్రంథాలు అంటే ఒక్కొక్కటి 3 సార్లు, అది వారానికి కావచ్చు, 3 వారాలు కావచ్చు, 3 నెలలు కూడా కావచ్చు, కాక ఇబ్బంది లేదు. ఒక గ్రంథాన్ని 3 సార్లు పాలన చేయాలి అంతే. అయిపోయింది 24 కదా, మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. ఎందుకంటే అది చదువుతుంటే ఇంతకుముందు తెలిసిందే అనుకోండి, తెలిసిపోయింది అంతే, మళ్ళీ కొత్తగా అనిపిస్తాను మనకు. లేకపోతే ఇవన్నీ ఈ వాక్యాలు ఎలా వస్తాయండి? ఆ ప్రభావ వేరడం వల్ల, ఆ ఉద్రేక భావాల వల్ల దుష్ప్రవర్తన కలుగుతున్నాయి. నేను చెప్పుకున్న మొట్టమొదట నేను సృష్టి వేరు అని భావించడం వల్ల తద్వారా మనకి మమకారం, ఇష్టం ఏర్పడుతుంది, ద్వేషం ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది, అసూయ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ అసూయ భావన వస్తుందో దాని తగ్గట్టు మనం ప్రవర్తిస్తాం. ప్రకంపనలే కదండి. మా మనసులో ఏ భావం ఉంటుందో అదే మాటలాగా మీరు చూపు అవుతుంటుంది. నాలో చెడు భావన ఉంటుంది, కానీ మాటల్లో చేతల్లో ఉండదు, కానీ చూపులో మాత్రం ఉంటుంది. మరి అది ఉన్నప్పుడు అది పొరపాటు అవునా కాదా? దానిని అజ్ఞానం అన్నాడు. ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ అంటే అర్థం ఏంటి? తెలుగు అర్థం చెప్పండి. తమసోమ జ్యోతిర్గమయ అంటే తమస్సు నుండి యశస్సులోకి ప్రవేశించు. ఆ భాషలో చెప్పుకుంటే చీకటి నుంచి వెలిగే, మామూలు అర్థమయ్యే భాషలో. తమస్సు అంటే తమో గుణం. తమో గుణం అంటే పెద్ద విధంగా అండి, సోమర్థనం తమో గుణమే, అతినిద్ర తమో గుణమే, అతిగా భుజించడం తమో గుణమే, నేను నిస్సహాయుడిని అనుకోవడం కూడా తమో గుణమే. అందులోంచి బయటపడు. ఆ ఒక్కసారి చెప్పాడు తమసోమ జ్యోతిర్గమయ అన్నాడు. అంటే ఒక్కొక్క వాక్యం ఎలా ఉందో. అసతోమ సద్గమయ అన్నాడు. అది చదివేసాను, కంఠసం పెట్టేస్తాం. ఏంటి అది? మనం అసత్యంలో సత్యంలో కదా, అదే మానవ సార్థకత. లేక ఈ అజ్ఞానం కొట్టుమిట్టాడుతూనే ఉంటాం అంతేనా? తిరుగుతూ ఉన్నాడేనా? ఎప్పుడు బయటపడేది? రాకాడ బాబాలు వస్తుంది. రాకాడ బాబా దగ్గర ఉన్నప్పుడు ఆ ఊరు వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్య చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు రాకాడ బాబా చూడండి, ఒక రౌండ్ గీత గీసి దాన్ని చెప్తానే ఉంటాడు. ఏమిటి దాని అర్థం? వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్తానే ఉంటారు. ఇది రౌండ్ గీసాడు పెన్సిల్తో తెల్లగాది మీద చెప్తా ఉన్నాడు. మరి ఇది మనకి ఏం లేదు కావాలనేసి చెప్పడం ఆపారు వాళ్ళు. మళ్ళీ ఏం జరిగింది అంటున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. మళ్ళీ అంటే చిట్టున్నాడు. అది వాళ్ళకి తెలియ. ఏమిటి అర్థం? ఎందురా ఇక్కడికి వచ్చి కూడా ఈ జన్మత తిరుగుతూనే ఉన్నారా మీరా?
అని భావం కాదండి అది. వాళ్ళ మాటలు చెప్పరు సార్, వాళ్ళకి చేతలు మనం గుర్తించారు అంతే. ఒక రౌండ్ గీసి దాన్ని చెప్తా ఉన్నాడు అంటే మీరు ఇక్కడికి వచ్చింది ఇదేనా, దీనికోసం మీరు క్రితనే ఉంటారా, పునరుద్ధరించడం పునరుద్ధరణమా అనే భావన అందులో. అది గుర్తిస్తే అద్భుతమైన భావన మనకి అందుతుందండి. అందుకే మాస్టర్ గారు రాసిన ప్రతి ఒక్క పదంలో కూడా అద్భుతమైన బోధ మనకు ఇమ్మడబడి ఉంటుంది. ఆ బోధ ఎలా ఉంటుంది? యుక్తాయుక్తంగా ఉంటుందట. యుక్తాయుక్తం అంటే ఏంటి? ఎప్పుడు ఎలా చెప్పాలో, ఎవరికి ఎలా చెప్పాడో అట్లా ఉంటుంది అన్నమాట. అందరికి ఒకే బోధ ఎలా సరిపోతుందండి? జ్వరం వచ్చింది, అందరికి ఒకే టాబ్లెట్ సరిపోతుందా? పిల్లవాడికి వేయాలి, పెద్దవాడు వేయాలి. ఇప్పుడు టాబ్లెట్ ఉంది, క్యాప్సిల్ ఉంది, సిరప్ ఉంది. అలాగే యుక్తాయుక్తమైన బోధ అంటాడండి, హితబోధ అంటాడండి. మళ్ళీ కూడా హితబోధ అంటాడు. మళ్ళీ ఆ బోధ ఎలా ఉండాలి? హితకరంగా ఉండాలి. ఏదో నాకు వచ్చిన గొప్ప చెప్పడం కాదు, వాళ్ళకి అర్థమైనా కాకపోయినా కూడా. ఇంతటి భావం మనకి మాస్టర్ గారికి అందరూ కనిపిస్తుందండి. అందుకే ఈ సైతాన్ అనేది, సైతాన్ అజ్ఞానం, మానవులని తప్పుదారి పట్టించి పాపాలకు లోను చేస్తుంది. ఇక్కడ పాపం అంటే ఏంటి? మన ఉన్నతికి ఏదైతే అడ్డుపడుతుందో అది పాపం. పాపం అంటే ఏదో అనుకుంటాం, కొడవడమో, చంపడమో, కొట్టడమో, దొంగతనం కాదు. మన ఉన్నతికి ఏదైతే అడ్డుపడుతుందో అది పాపం. ఏదైతే పురోగతి చేస్తుందో అది పుణ్యం. కాబట్టి సృష్టిలో ఈ విధంగా సర్వవ్యాపక ఈ శక్తి చైతన్యాన్ని వివిధ రూపాలు పొందటం వలన రూపభేదం తప్పడం లేదు. మనకి అనేక రూపాలు రావడం వల్లే కనబడుతుంది కంటికే. మీరు ఎర్ర కావాలి, మీరు నల్లగా, మీరు పుల్లగా, మీరు లాగుతన్నగా ఉన్నారు, మరి ఒకటే ఎలా అనుకుంటాను నేను? ఈ రూపాల భేదం వల్లనే ఇవి తప్పడం లేదు. మరి రూపం వెనుకున్న సత్యాన్ని గుర్తించు. మనం రూపాన్ని పట్టుకుంటున్నాం, లోపల దీని శక్తి గుర్తించలేకపోతున్నాం. మా ఇంట్లో నేను అన్ని తాళాలు వేసుకొని పోయాను, బంగారం అంతా నగలంతా బీరువాలో పెట్టేసిపోయాను. తర్వాతనే మరి బంగారం చూడరా అని అడిగాను మా పిల్లల్ని. అయ్యో లేదు అన్నారు వాళ్ళు. ధామ్ అనేది నగలు ఒరే ఉండాలి కదా నగలు. మీరేమడిగారు? బంగారం అడిగిందా? నగలన్నారా? చూడండి ఎట్లా ఉంటుందో. అయితే ఈ రూపాల ప్రభావం వల్ల మనం ఏం చేస్తున్నామంటే అది అయిపోతుంది. అందుకే సాయినాథుడు విశ్వరూప సందర్భం ఇచ్చాడు. ఇది ఇచ్చాడు, ఇదికే ఇచ్చాడు. సకల జీవ స్వరూపుడిగా, సకల సాధు స్వరూపుడిగా, సకల దేవతా స్వరూపుడిగా, విశ్వమంతా తానే నిండుకున్నట్టుగా. అప్పుడు రూపభేదం రాదు, రూపం కనబడదు. ఆ రూపంలో ఉన్న దివ్యత్వం కనబడుతుంది. నగల కనబడదు, నగలలో బంగారు కనబడుతుంది. అలా ఎప్పుడు మనం తయారు చేయడం కోసం మాస్టర్ గారు తప్పిస్తున్నాడండి. మాస్టర్ గారి చరిత్ర గ్రంథాల గురించి ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నాం మనం. ఆయన తపన, ఆయన ఆర్తి మనం కనుక గుర్తించగలిగితే, ఆయన తపనంతా ఒకటే, సర్వము శక్తిమయం. ఆ శక్తి పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరము మననం చేయండి, స్థితిలో ఉంచుకోండి, అనుభూతి చెందండి. దానికి ఉదాహరణ నేనే అంటున్నాడు ఆయన. మరి నేనే చెప్పి అన్నప్పుడు కూడా మనం ఆయనకది సాధ్యమండి అంటాము. ఆయన మనలాంటి మనిషే కదా అని ఆలోచించాం. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. మరి వాళ్ళ మెథడు మన మెథడు ఒకటే కదండి. ఐన్స్టీన్ గొప్ప ఏదైనాడు కదా, ఆయన చనిపోయిన తర్వాత ఆ మెథడ్ని రీసెర్చ్ చేశారంట. తీసుకుంది ఏముంది, అంత ఒకటి కనబడదు. ఎన్ని పీసు ముక్క చేసినా కూడా ఏ ప్రత్యేకత కనబడదు, అంత ఒకటి మామూలుగా కనబడదు. జరిగే సంఘటన ఇది. అది తెలియజేయడం మాస్టర్ గారి ఉద్దేశం అండి. ఇక్కడ ఆ రూపభేదం తప్పడం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కానీ మనకి తికమక పడుతూ ఉంటాం. ఇది వాస్తవమా, నిజమా, అవునా కాదా, ఈ క్రైస్తవుడు ఏంది, ప్రవక్త ఏంది, బుద్ధుడు ఏంది, గురునానక్ ఏంది అనేసి. అంటే అర్థమైనప్పుడు ఈ ప్రశ్న రాదు. కొందరు అంటారండి బైబిల్ ఒక మాట, మానవుని పరిశీలించడానికి సైతాను సృష్టించాడు అని. అజ్ఞానం ఆయనకి సృష్టిస్తాడండి భగవంతుడు?
అంటే నెపం ఆయన మీద కట్టడం. ఎవరు తప్పులు కాదండి ఇక్కడ. భగవంతుడు జ్ఞానమే ప్రసాదించాడు, ఇంకొకటి స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రం దుర్వినియోగం చేసుకోవడమా సద్వినియోగం చేసుకోవడమా అది మన చేతిలో ఉంది. ఇదే మన సినిమాలో ఒక సినిమాలో వస్తుంది, వెంకటేష్ సినిమా, గోపాల గోపాల. అడిగి ప్రశ్నే అప్పుడే చెప్పిన మహామానమే. భగవద్గీత సారస్యం అదే ఉంటాయండి. అయితే అలా అలా తెలుసుకోకపోతే సర్వజ్ఞాతం కూడా ముప్పు వస్తుంది. కానీ ఇక్కడ సైతాన్ అనే పదం ఏంటి? అజ్ఞానం అని ఒప్పుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ మాసిపోయింది. వాళ్ళు సైతాన్ అంటున్నారు, అంటే సైతాన్ ఒక రూపము, దెయ్యము అనే భావన కాదు. ఇక్కడ సైతాన్ అంటే అజ్ఞానమే. దెయ్యాన్ని ఎందుకు సృష్టిస్తాడండి? అసలు సృష్టిస్తాడు భగవంతుడే. దెయ్యం అంటే అజ్ఞానం అండి. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో క్రైస్తవ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, ఇతర మతాలు, హిందూ మతం కావచ్చు, భేదమే పోతుంది. ఆ భేదం పోతే కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సత్యం అనేది ఒకటే ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించగలము, లేకపోతే గుర్తించలేము. మనసులో చిన్న భావం వస్తే చాలండి, అదే జన్మ పరంపరలకు తావుతుంది. అదే మనం సతంగా చెప్పుకున్నాం. బాబా చేతుల్లోనే ఒకడు ఉరిశిచ్చి వేస్తాడు ఉద్యోగం. వాడికి ఉరిశిచ్చినప్పుడు వాడి ధర్మపరం చేయొచ్చు కదా, కసిగా ఉరి తీస్తాడు. మీరు చదువుంటారు మీరు. ఆ కసిగా ఉరి తీయడం వల్ల వాడు కొడుకు దొరుకుతాడు. చిన్న భావమే కదండి, ఒక్క భావానికి ఒక జన్మ. మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు సాయంకాలం ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని భావాలు ఉన్నాయి. నువ్వు చెప్పాడు మమకారం బంధమే, ద్వేషము బంధమే, భయము బంధమే, అసూయ బంధమే. ఈ ఆలోచనలు మనం లేకుండా ఉండగలుగుతున్నామా? ఒక రోజుకి 100 ఉండొచ్చు కాక తెలుసుకున్న తర్వాత ఒకటి తగ్గిద్దాం. ఆ ఒకటి మొదటి టైం పెట్టుకుంటాం, 5 నుంచి 6 వరకు, 7 వరకు, 8 వరకు, కొంత మేరకు. మన సాయంకాలం ఇచ్చాడు మనకి ఒక 2 గంటలు సేపు. ఈ 2 గంటలు చేతపోతుంది లోపలికి. మున్సిపాలిటీ బట్టి పోతా ఉందండి, ఆ ఎద్దు మొయ్యలేకపోతుంది. ఈ ఇంటి చెత్తపడిపోయేది అనుకోండి, ఆ ఎద్దుకి కొంచెం ఇబ్బంది లేకుంటాయి కదా. ఎందుకు మన ఎద్దులను పోల్చుకున్నాం, మనం కూడా ఎద్దులనే దొరడమే మనం, అవునా కాదని ఆలోచిస్తే అదే వాస్తవం తెలుస్తుందండి. కాబట్టి అది సత్యమది. మనం ఆ భేదం పోతే కానీ సత్యమని గుర్తించలేము. దీని బాబా ఏమన్నాడు? అడ్డు కూడా కూలది. బాబాజీ చెప్పదు ఏమీ లేదు, ప్రతి ఒక్కటి చెప్పబడి ఉంది. అడ్డు కూడా కూలది. నీకు సత్యం గోచరం అవుతుంది. కిటికీ తలుపులతో బంద్ చేసి నాకు వెలుగు లేదే, గాలి లేదంటే ఎలా ఉంటుంది? కిటికీ తలుపు తెరువు, గాలి ఎప్పుడూ ఉంటుంది, వెలుగు ఎప్పుడూ ఉంటుంది. అది రాకుండా మనం అడ్డుపట్టుకున్నాం. దాన్ని మాస్టర్ అంటాడు, ధారాళంగా భగవంతుడి యొక్క కృపావర్షం కురుస్తుంది, అహం అనే గొడుగును అడ్డుపట్టుకున్నాం. అహం అనే గొడుగు అడ్డుపట్టుకుంటే నీవే ఆ కృపావర్షం కురుస్తుంది. ఆ గొడుగుని తీసే ఆ అమృతధారలో మునిగి తేలు, ఆనందాన్ని అనుభవించు, ఆనందపూర్తి పొందు. అదే వేదం చెప్పేది కూడా. సరిగా అర్థం చేసుకోవాలి కానీ ఏ మతంలోని ఏ సిద్ధాంతమైనా ఒకే సత్యాన్ని చెప్తుంది. సరిగా అర్థం చేసుకోవాలి కానీ అన్న పదం వాటి ఇక్కడ. అంటే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏ మతం వల్ల కూడా కావచ్చు కాక. హిందూ మతం సనాతన ధర్మం అన్నారండి. సనాతన ధర్మం అర్థం చేసుకుందాం. అసలు ఏమిటి సనాతన ధర్మం అంటే? పదాలు మాడుతున్నాం, సనాతన ధర్మం అని. ఆ స్థితిని హక్కును చేర్చుకోవడం మన సనాతన ధర్మము. సర్వమత సహనం కలిగి ఉండడం మన సనాతన ధర్మము అని భారతము, భాగవతము, రాముడు ప్రతి ఒక్కరితో మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు రాముడు ఎంతమందిని ఆదరించాడండి? గుహుడిని ఆదరించాడు, వానల్ని ఆదరించాడు, పక్షుల్ని ఆదరించాడు. అది ధర్మం అంటే. దాని పట్ల అర్థం చేసుకోకుండా సనాతన ధర్మం ఇది కాదండి, ఈ వేషం ఉండాలి, ఈ రూపం ఉండాలంటుంటారు. కాబట్టి మతానికి అన్ని ఉన్న భేదాలు ఆయా దేశ కాలానుసరించి, ప్రజలకు అవగాహన శక్తి అనుసరించి
చెప్పబడి ఉండడం వల్ల ఏర్పడింది మాత్రమే. ఈ మతాలన్నీ కూడా ఏంటంటే ఆయా దేశము కాలం అనుసరించి అక్కడ తగ్గట్టు వాళ్ళకి చెప్పాలి. లేకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుందండి? మన వరకే మనం చూసుకుందాం. మనకి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ఉపన్యాసం మనకేమైనా అర్థమవుతుందా? మన వరకు అనుకుంటామండి, మనకు అర్థం కాదు. మనకు అర్థమయ్యేది సాగండ కోటేశ్వర చెప్తే కాస్త అది అర్థమవుతుంది. అందులో కూడా ఎప్పుడా బాగా ఆ మాటలో గుర్తించగలిగితేనే, అది కూడా లేదా కూడా ఆ బాగా చెప్పాడు నవ్వుకుంటా క్లాస్ కొట్టేస్తాం. ఏ సాగండ కూడా చెప్పినా కూడా సరే మన పేరు చెప్పాడు, ఎంతమంది గుర్తించే అవగాహన చేస్తుంది చెప్పండి? బ్రహ్మాండం క్లాస్ కొట్టేశారు, అయిపోయింది. మళ్ళీ బ్రహ్మాండం చెప్పాడండి అన్నారు. ఏం గుర్తించాలని చెప్పింది వాటిల్లో? శ్రమను గుర్తించామా? ప్రేమను గుర్తించామా? త్యాగాన్ని గుర్తించామా? ఏంటి చెప్పాడు? మన ఇది అష్టపుష్పాలాగా చెప్పాడు కదా ఆయన. ఏం గుర్తించాం మనం? అది మన అజ్ఞానంలో ఉన్నాం. అందుకని సైతాన పదము ఇక్కడ భాష గారు వాడుతున్నాడు ఇక్కడ. అంటే సింపులే అండి. మానవుడు తెల్ల చర్మం ఉంటే ఏమి, నల్ల చర్మం ఉంటే ఏమి, పాశ్చాత్యుడు అయితే ఇంకొకటి అయితే ఏమి, వాడు మనిషి అవునా కాదా? ఇంకా సింపుల్ అంటే ఒక డాక్టర్ ఉన్నాడండి. అన్ని కులాల వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు డాక్టర్లు ఉన్నారు. నువ్వు ఈ కులం డాక్టరు, నువ్వు ఈ మతం డాక్టరు, నువ్వు ఈ జాతి డాక్టర్ అంటావా? డాక్టర్ని పిలుస్తామా? సింపుల్ అండి. సనాతన ధర్మం తెలిసి అర్థం చేసుకుంటే చిన్నదే సూక్ష్మంలో మోసం చేస్తుంది. అది మాట్లాడాడు. మానవుడు తెల్లటి చర్మం గల పాశ్చాత్యుడు అయితేనేమి, నల్లని చర్మం నీకులు అయితేనేమి, మానవత్వం ఒకటే కదా మనిషిగా నిలబెట్టేది. కారం ఇష్టం ఉన్నవాడు కార పదార్థాలు తింటాడు, తీపి ఇష్టం ఉన్నవాడు తీపి పదార్థాలు తింటాడు. ఆకలి తీర్చడమే తీసుకునే కదా. వారిద్దరు పొంది ఒకే అనుభూతి పొందుతున్నారా, వేరే అనుభూతి పొందుతున్నారా? చూడండి మాకు ఎలా వస్తున్నాడు. ఆకలిగా ఉంది, నేను రొట్టెలే తిన్నా, కడుపు నిండింది అంటున్నా. మీరు పండ్లే తిన్నారు, అబ్బా చల్ల హాయిగా కడుపు నిండింది అంటారు. కడుపు నిండింది అంటారా, కడుపు ఖాళీగా ఉందంటామా? రొట్టెలు తిన్నా, పండ్లు తిన్నా, పానీయాలు తాగినా. కాబట్టి అలా అన్నప్పుడు నా మతంలోకి రా, నీ మతం చెడ్డది అంటే నువ్వు కాలం తినవాక అంటే ఎలా ఉంటుంది? నువ్వు పండ్లు తినవాక, ఆ పండ్లే నాకు ఆరోగ్యం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయి? వేదన సర్వం కథల రూపంలో వచ్చాయి. ఆ కథలు వింటే నాకు ఆనందం. కొందరికి పాఠం చెప్పితే ఆనందం, ఇంకే ఆనందం. కొందరికి బొమ్మలకి చూపిస్తే అదే పడితే వాళ్ళకి ఆనందం. ఇంకొకరికి ప్రాక్టికల్గా చేసి చూపిస్తే ఇంకా ఆనందం. ఈ మూడింటి ద్వారా వాడు పాఠం నేర్చుకుంటున్నాడా లేదా, వాడు పాస్ అవుతున్నాడా లేదా, అది చూడండి ముందు. ఫెయిల్ అయితే అప్పుడు చెప్తా తప్పరాది, ఆ మార్గం తప్పని చెప్తా. అన్ని మతాలు చెప్పింది అదే కదండి. కాబట్టి అందరూ పడి ఒకే అనుభూతి. అది గుర్తిస్తే ఈ సత్యాన్ని గుర్తించుకోకుండా చదువుకోవడంలో అర్థం ఉందా? అందుకే బైబిల్ ఒక మాట అంటారు, అజ్ఞాని ఒక మాట చెప్తున్నాడు, నీ సాటి వాళ్ళు నిన్ను వల్లే ప్రేమించు. ఈ ఒక్క స్థితి చాలదండి. ఇతరులు దూషిస్తాం, అప్పుడు నేను దూషించుకుంటే ఇతరులను దూషించాలా? అక్కడేం చెప్పాడు? నీ సాటి వారిని నువ్వు ఎలా నిన్ను వల్లే ప్రేమించు. ఈ ఒక్క స్థితి చాలు, పరమత దోషం ఉండదు. మన హిందూ మతం ఏం చెప్పాడు? ఇదే మాట, సర్వభూత హితేరత, అన్ని భూతాల హితాలు కోరు అనుకున్నప్పుడు నేను సాడీలు చెప్తానా? సార్ అపవాదులు వేస్తానా? అదే ప్రవర్తన ఉన్నాడు, మనిషి యొక్క హృదయంలో నేను ఉన్నాను అంటే నాన్న కంటే కూడా అతి సన్నిధిలో ఉన్నాను అని ప్రవక్త చెప్పలేదా? పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదండి, యాగాలు యోగాలు చేసే అవసరం లేదు, ధ్యానాలు చేసే అవసరం లేదు. ఈ ఒక్క వాక్యాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుంటే వాడి జన్మ సార్థకత. అది వస్తుంది మాస్టర్. ఈ ఒక్క వాక్యం ఏది యేసు చెప్పిన ఈ ఒక్క వాక్యం అది చెప్పినప్పుడు అది ఏం అర్థమైనట్లు అంటున్నాడు ఇక్కడ. ఎవరికైనా సర్వపతి హితేరత నీకేం అర్థమైంది? సాటి నీ వల్ల నువ్వు ప్రేమించు నీకేం అర్థమైంది?
అర్థమైతే నీ మాట ఎలా ఉంటుంది, నీ చూపు ఎలా ఉంటుంది, నీ నడక ఎలా ఉంటుంది, నడక ఎలా ఉంటుంది ఇక్కడ ఆలోచించమంటున్నాడు ఇక్కడ. అదే బైబిల్ ఒక మాట చెప్తానండి. ఆది మానవ దంపతులంట సైతాన్ చెప్పిన సలహాపై జ్ఞానం వచ్చే యొక్క ఫలాన్ని తినడం అంటే ఏమిటి నాకు ఉంది. జ్ఞానం వచ్చే ఫలాన్ని తినమని సైతాను అన్నట్టుగా ఆ ఫలాలు తింటానే వాళ్ళ తమకు నగ్న సురుమ కనిపించినట్టుగా తర్వాత గుడ్డలు కట్టుకున్నట్టుగా ఒక చిన్న కథ ఉంది సార్. అది దానికి మాత్రం వివరిస్తున్నాడు ఇక్కడ. ఆ ఫలాలు జ్ఞానం వచ్చాను అయితే వాళ్ళకి ఎందుకు నేను వేరైన భావన ఉంటుంది. మాస్టర్ బాగా పరిశోధించినాడు సార్. జ్ఞానం వచ్చాలు సైతాన్ జన్మ చెప్పిందంట. సైతాన్ అంటే అజ్ఞానము. మరి జ్ఞానం వచ్చే ఫలాలు తిన్నవాడికి నేను నగ్నంగా ఉన్నానని భావన ఎలా వస్తుంది, అవదదుకుంటుందా? అది మాస్టర్ ప్రశ్నిస్తున్నారండి ఇక్కడ. అది అందులో లోతుగా నువ్వు గుర్తించు. అందులో మనకు నిజం రెండు స్థాయిలుగా ఉంటాయి. ఒకటి బాహ్యంగా చూస్తాం, కానీ ఆంతర్యంగా ఇంకొక అర్థం ఉంటుంది. అంటే మనకు అనుభవమయ్యేది ఒకటి సామాన్యమైన సత్యం మాత్రమే, అది ఒక స్థాయి వరకే ఉంటుంది. అసలు వాస్తవంగా స్వతసిద్ధంగా దానికి విరుద్ధంగా అతీతంగా ఒక స్థాయి ఉంటుంది. దానికి అర్థం అవ్వాలంటే భూమి వాస్తవం ఏంటి, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది వాస్తవం. మన అనుభవానికి ఆయన అన్నాం అనుకోండి అబ్బా, కానీ భూమి గుండ్రంగా తిరగడం కూడా చూడవచ్చు. చూడొచ్చు మణి గారు. ఎలా? నువ్వు ముందు కూర్చో, హెల్మెట్ పెట్టుకో, షైనింగ్ ఉండాలి హెల్మెట్. మీ అమ్మగారు వెనక కూర్చొని పెట్టు, ఆయన చూసి అనుకో హెల్మెట్లో మొత్తం తిరుగుతున్నట్టు కనబడుతుంది ఆ చెట్లు రోడ్లు అన్నీ కూడా. గుర్తించావా? అది సులభంగా చెప్పండి, అర్థమండి మహా. ఎందుకంటే పోతే నాకు కనపడింది కాబట్టి చెప్తాను. అనుభవం కదా, భూమి కొడుతున్నా అనేసి. కాబట్టి ఆ స్థానిక అది చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు మానవ తిరిగి పెట్టి ఈ వాస్తవమే, మన వేదం చెప్పింది కూడా ఈ వాస్తవమే. దీనివల్ల ఏమవుతుంది? మృత్యురహితమైన ఏకత్వ జ్ఞానం ప్రాప్తిస్తుందని అనుకోవాలి. మృత్యురహితమైన అంటే సాగు లేకుండా పోవడం కాదండి ఇక్కడ, మృత్యు అంటే భయం లేకుండా పోవడం. అసలు మృత్యు అంటే ఏమిటి మనం చూసాం ఎప్పుడన్నా? ఎందుకు భయం మనకి? చూస్తే భయము, చూడగా మనకి ఎందుకు భయము? మృత్యు అంటే ఇంక జరిగిపోతాం కదా, అది మృత్యురహితమైన ఏకత్వ జ్ఞానం ప్రాప్తిస్తుంది. వీళ్ళు చెప్పిన విధానాన్ని అవగాహన చేసుకుంటే, అంగీకరించగలిగితే అప్పుడు ఈ ఆయుధంపతులు భక్షించినదే అది నేను వేరే అనేది అనే భావం అది సామాన్య అనుభవానికి పరిమితమైంది. ఏది భూమి బలబలగా ఉండేది సామాన్యమైన జ్ఞానానికి పరిమితమైంది. అసమాన జ్ఞానం వాస్తవం అది పెరుగుతూ ఉంది. ఆ జ్ఞానం వచ్చాలి, ఆ ఫలాలు అనేది పరిమితమైన జ్ఞానం చూశారు దాన్ని. అందువల్ల వేరే భావం వాళ్ళకి ఏర్పడింది. తాను వేరేనే భావం ప్రతి జీవికి పుట్టినతో వస్తుంది కదా. అటువంటిప్పుడు ఆయన సృష్టింపడ్డాక కొంతకాలం ఈ భేదభావం లేకుండా ఉండడం ఎలా జరిగింది? ఆయుధంపద అనేది ఫస్ట్లో వాళ్ళకేమి సిగ్గు అంత ఏమనిపించింది, మామూలుగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి మధ్యలో ఎందుకు వచ్చింది అని ప్రశ్న మాత్రమే ప్రశ్నిస్తున్నాడు. మనం చెప్పుకున్నాం పుట్టుకనే జ్ఞాన స్వరూపులు. అందుకే యేసు జననం కూడా వారి జననం వల్ల మనకి నిరూపణ అవుతుంది. యేసు పుట్టగానే జ్ఞాన స్వరూపుడు కదండి. ఆ జ్ఞాన స్వరూపం చూడడానికి కోసం కదా అనేక మంది యోగులు ఆ వెలుగును చూసి ఎక్కడుంది వెలుగు వెతుక్కుంటూ రావడం. వాళ్ళకి దారి చూపించింది ఎవరు? ఒక నక్షత్రం. మీరు ఆ కథ విన్నారు లేదు? నక్షత్రం వాళ్ళకి ఆ దారి చూపించింది. అందుకని దారి చూపించేవాడు నక్షత్రం సమానుడు. అంటే యోగులు కూడా తెలియదు యేసుకి అంత మహాత్ముడు ఎక్కడ ఉన్నాడు సంగతి. ఆ వెలుగు ఎక్కడి నుంచి తెలుస్తాయి. అప్పుడు ఆ నక్షత్రం ఒక వెలుగు వెలిగించి ఆ వెలుస్తూ ఉంటే దాన్ని పట్టుకొని ఆ యోగులు వచ్చి యేసుకు దర్శించారట. మనకు కూడా మాస్టార్ కూడా అంతే. స్టార్ అనే పదం ఎందుకు వచ్చింది? ఇందుకే
బాబా తత్వం ఎక్కడుందో, బాబా వెలుగుందో, భగవదుడు అనుకుంటున్నాం, ఊరి నేను ఎక్కడో లేదా రా అని చెప్పించి సత్సంగం ద్వారా మనకి వాస్తవాన్ని తెలియజేశారు. అందుకని మాస్టార్ అయినాడు ఆయన. అది ఎందుకు పదం వస్తుందండి మాస్టార్ అంటే? అయ్యోరండి మాస్టార్ స్టార్. అందుకే క్రిస్మస్ అప్పుడు ఎందుకు స్టార్లు తగిలించి పెడతారు? దాని అర్థం అదే. కానీ ఆ భావం ఎంతమంది తెలుసుకున్న సంగతి మనకి తెలియదు. రంగులు పెట్టుకోవచ్చు కానీ ఎందుకు నక్షత్రం పెట్టుకుంటున్నారు? మనకి దారి చూపించేవాడు వీడు. వాడు నిన్నంత గుర్తు పెట్టుకో. ఇప్పుడు మతం ఎందుకో నిన్నంత గుర్తు పెట్టుకోవడానికి మతం ఎందుకు రంగు రాశారు. అలాగే యేసుకి పరమాత్మను దారి చూపించేవాడు స్టార్ అయినా అని ప్రతి ఇంట్లో కూడా ఆ సాంప్రదాయంలో ఎందుకు కట్టుకుంటానంటే గుర్తు కోసం అనేసి మనకి గుర్తు కోసంగా ఈ గ్రంథం మనకు అందించాడు. అలాగే హిందూ మత గ్రంథాల్లో కూడా లోక కళ్యాణార్థం అవతరించిన భగవత్ అవతార పురుషులకి ఇదే విధమైన సందేశాలు వచ్చాయా లేదా? అది కృష్ణ పరమాత్ముడు కావచ్చు, రాముడు కావచ్చు, అనేక మహాత్ముల యొక్క జననం ఉంది. వాళ్ళు కూడా దివ్య పురుషులు. అలాగే సామాన్య మానవులకి ఇదే భేదం ఏర్పడింది. ఈ ఊళ్ళో గొప్ప మహాత్ముడు వెలిసాడు అనుకోండి, మనకేమొస్తారు? మామూలు వ్యక్తే కదా ఆయన. వెంకటేశ్వర అనుకోలే, మాస్టర్ గారిని అనుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఆయన ఏంటంటే మాస్టర్ గారు, ఆయనతో సహపాటుగా చదువుకున్న వాళ్ళు ఈ ఊరు చాలా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళే అంటున్నారు ఆయన ఏందండి అని ఊరేగింపు చేస్తా ఉంటారు. మా టీచర్ కదా నీట్గా అన్ని గొప్ప ఆయన చదువుకున్నాను కదా అన్నారు. వాళ్ళ పరిమితి అది, వాళ్ళు తప్పుపట్టడం ఉద్దేశం కాదు ఇక్కడ. అందుకే ఇక్కడ సామాన్య మటుగా అలా భేదం ఉంది. ప్రత్యేక శ్రద్ధతో ఆ అజ్ఞానాన్ని తొలగించుకోగలిగితే పురోభివృద్ధి, లేకపోతే పతనం. ఇప్పుడు మనకి అనేక మంది భాగవతంలో వస్తాయి, శివపురాణాలు వస్తాయి. అనేక మంది భక్తులకి వాళ్ళని భక్తుల నుంచి లాగాలనేసి ఎన్ని పరీక్షలు జరుగుంటాయి. అలాగే బౌద్ధ మతంలో బుద్ధుడి ఒక మానవుడు రాక్షసుడికి వస్తాడు, అంగుళీకుడు. అంటే ఆయన తీసుకోవడం, తినడం, బట్టలు మాలేసుకుంటాడు అనమాట వాడు. మరి వాళ్ళకు కూడా మానవుడు రాక్షసుడు కూడా మనోవికాలను కలిగించే రాక్షస గుణాలతో ఆయన బాధించినట్లుగా చరిత్రలో ఉంది. బౌద్ధ చరిత్రలో కూడా, బౌద్ధ మతంలో కూడా ఉంది, అన్ని మతాల్లో కూడా ఉంది. కానీ ఎవరిని పట్టుకుంటుందా? అజ్ఞానాన్ని పట్టుకోదు. వాడి అజ్ఞానం వాడి వాళ్ళకి ఎందుకు పోవాలి? ఏమన్నా జ్ఞానాన్ని పట్టుకుంటుంది. వీని ఎప్పుడు అజ్ఞానం లాగుతామా అనే సంగతి. అందుకే భక్తుడికే పరీక్షలు. వాళ్ళంటే మన నాదాలు తెచ్చుకోవాలి కదా. ఇది మన సామాన్లు చూస్తుంటాం. ఒక వ్యసనానికి అలవాటు పడ్డారనుకోండి, వ్యసనం మీద వాడికి వాటితో ఖర్చు, మంచివాడిని నాదాలు తెచ్చుకోవాలి, నా వ్యసనానికి బానిస చేయాలి, నేను వాడిని ఆడించాల. ఇదే కలి మాయ అంటే. కాబట్టి ఇది తప్పదు. అందుకే అన్నాడు జాగ్రత్తగా ఉండకపోతే పదం అడండి. ఇది వాళ్ళకే కాదు మనకే కలుస్తుంటుంది. ఈ సత్సాంగంలో నుంచి బలవంతంగా లాగే కార్యక్రమం మన కంటి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎదుగుదల ఉన్నారు, నాకు నచ్చదు, నేను నా దగ్గర తెచ్చుకునే వాళ్ళంతే. అదే కదా ఇప్పుడు కర్ణుడికి సారథి ఎవరు? శల్యుడు. కర్ణుడికి ఏమన్నా నువ్వు ఇంతే వాడు గొప్పవాడు, నువ్వు ఇంతే వాడు గొప్పవాడు, ఇదే బాబాఘాతం అయిపోయింది. ఆఖరికి ఏమైనాడు? అటువంటి శల్యులు కూడా మనకి ప్రపంచంలో ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండకపోతే అని పదం వాడాడండి. అంటే ఇంతకు మనం గమనించిన విషయం ఏమిటి? కన్ఫ్యూజన్కి వచ్చాడు. సాధన ద్వారా మనసులో ఒకే భావం నిలుపుకోవడం ద్వారా, ఒకే భావాన్ని మనోభావాల ప్రవాహానికి అడ్డంగా ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రవాహాన్ని అడ్డుకున్నందువల్ల ఉత్పన్నమే శక్తిని వినియోగించుకొని అంతటా నిండి ఉన్నది ఒకే శక్తి చైతన్యం మన జ్ఞానం ద్వారా మన యొక్క నిజస్వరూపం ఆది అంతాలు లేని, అవధులు లేని శక్తి చైతన్యాలేనని గుర్తించడమే పరమావిధి. చెప్పాడండి కన్క్లూజన్. ఇప్పుడు ఏం గమనించాలి? మనలో అద్భుతమైన శక్తి ఉంది, మనో ప్రవాహాలు ఉంది, దానికి అడ్డుకట్టివై అందులో అద్భుతమైన శక్తి ఒకటి వస్తుంది. ఏమిది? అంతా ఒకటే ఉన్న చైతన్యమైన భావన వస్తుంది. తద్వారా
నీకు అవధలేని ఆనందం కలుగుతుంది. అదే పరమావధి. మానవ సంస్కృతి ఏమిటి? అదే పరమావధి. లేకపోతే అసలు వృధా అయిపోతుంది. నీళ్లు పారుతూనే ఉంటుంది, ప్రవాహం ఉంటుంది, దాని శక్తి ఉంది, అదంతా వృధా సముద్రం కలిసిపోతుంది. అలా కాకుండా దానికి అడ్డుకట్టి వేసామనుకోండి, ఆ నీళ్ళలో విద్యుత్ శక్తి వస్తుంది. శక్తి ఉపయోగించుకుంటున్నాం, నీళ్ళు సముద్రం కలిసిపోతా ఉంది. అలాగే ఈ మానవ అద్భుత శక్తి ఉంది, ఆ మనోభావాలకు అడ్డుకట్ట వేయి. అడ్డుకట్ట వేయడానికి సద్గంధ పారాయణము, సత్సాంగత్యము, సద్గురు యొక్క సాన్నిధ్యము, ఆ 3 అడ్డుకట్టేయాలి ఆ మనోభావాలకి. ఆ 3 అనుభవాలు ఎప్పటికీ అడ్డుకట్ట వేస్తావో మనలో ఉన్న దివ్యశక్తి ప్రకటమవుతుంది. అదే 6 సెన్స్ అంటారు, మనం విన్నాం. అది ఇంతకుముందు చదువుకున్నాం. మానసిక శక్తితో ఒక వస్తువుని ఇక్కడి నుంచి అక్కడి నుంచి కదిలించడం, అది రష్యాలో అమెరికాలో నిరూపణ అయింది. అదే కదా మహాత్ములంతా మనకు ప్రకటన చేసింది కూడా. కాబట్టి ఎవరు ఏ సాధనలు అవలంబించినా వారిలో జరగవలసిన మార్పు ఇదే. మార్పు లేకపోతే వృధా. నువ్వు ఏ మతంలో కావచ్చు, ఏ సంప్రదాయంలో కావచ్చు, నీలో ఉన్న మానసిక శక్తిని మేల్కొల్పుతున్నావా? మేలుకొని గుర్తు ఏమిటి? నేను మేల్కొల్పానని మెడలో ప్రాసి పెట్టుకోవడం కాదు. గుర్తు ఏమిటి? వాడి యొక్క దినచర్య, వాడి యొక్క జీవన విధానం, వాడి యొక్క జీవన శైలి, లేకపోతే ఒక మాట తీరు, ఇదే గుర్తు. నేను పరిణితి చెందాను అంటే గుర్తు ఏమిటి? మామిడి పండు బాగా పక్వానికి వచ్చిన గుర్తు ఏమిటి? సువాసన వస్తే గుర్తు, దూరంగా ఉన్నప్పటికి కూడా. ఆ చెట్టులో పండితేనే సువాసన ఉంటుంది. అలా కాకుండా మక్కేసామంటే రంగు ఉంటుంది, సువాసన ఉంటుంది. మరి సాధారణ సువాసన కావాలంటే కొమ్మకి అంటి పెట్టుకుని ఉండాల, అప్పుడే దానికి సువాసన. ఆ కొమ్మే సద్గురు యొక్క సాంగత్యం, ఇదే సద్గంధ పఠనం, లేతే సత్సాంగత్యం. అప్పుడేమవుతుందంటే మానవ స్వభావాలు దానంతట అదే సాధమైన స్వభావం ఉంది. సాధమైన అంటే అసూయ, ద్వేష, ఇవి అవి అణిగిపోతాయి. అసాధమైన భావాలు, ప్రేమ, దయ, కరుణ, అహింస, ఇట్లాంటివి, నిస్వార్థత, నిర్మలత్వము, ఇవన్నీ ఉద్భవిస్తుంది. కాబట్టి ఒకే చైతన్యం, ఒకే శక్తి ఉంది, దాని ప్రవాహానికి మనం అడ్డుకట్టుగా నిలుపుకుంటారు ఆలోచన పరులు. ఆలోచన వివేకంతో ఆలోచించే వాళ్ళు. అది కూడా ఆలోచన అందరికీ ఉంది. చెడుకు ఆలోచనే, మంచిగా ఆలోచనే. వివేకంతో ఆలోచించాలంట, అది పదం మాత్రం. వివేకంతో ఆలోచించే వాళ్ళకి మాత్రం ఆ ప్రవాహానికి, మనోభావ ప్రవాహానికి అడ్డుకట్టుగా నిలుపుకుంటారు. దీనినే మనం ఏమన్నారు సామాన్యంగా? నిరాకార ఉపాసన అంటే ఆకారం లేకుండా ఉపాసన, జ్ఞాన మార్గము మొదలైన పదాలతో వ్యవహరిస్తుంటాము. ఇంతటికీ ఇప్పుడు మనకి మాస్టర్ గారు మనకి ఏం చేశాడు? మొట్టమొదట అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశించు. ఎలా ప్రవేశించాం? నీలో మనోశక్తికి అడ్డుకట్ట వేయి. పరిగెడుతూ ఉంటుంది, దాన్ని లాక్కుంటారా. మనసు చెప్పినట్టు వినబాకు, నువ్వు చెప్పినట్టు మనసు వినాలి. అలా దాలు తెచ్చుకోవడానికి 3 చెప్పాడు. పారాయణ చెప్పాడు, సత్సాంగం చెప్పాడు, సాన్నిధ్యం చెప్పాడు. వీటి ద్వారా నువ్వు అడ్డుకట్ట వేయి. వేస్తే అంతా ఒక శక్తి ఇలా ప్రకటమవుతుంది. అప్పుడు రూపం నీకు కనిపించదు, గుణము నీకు కనిపించదు, ఉన్నదంతా కూడా ఒకే తత్వం అనే భావం నీకు వస్తుంది. ఇలా మార్గంలో ఉన్నప్పుడు బుద్ధుడికి మారడం రాక్షసులు అడ్డుపడినట్టుగానే మనకి కూడా అడ్డు తగలడానికి కొంతమంది ఉంటారు. వాటికి దూరంగా ఉండు. అదే కదా సాహిత్యం మాస్టర్ రాస్తారు. ఏ మారణ భక్తులు బాబా సన్నిధిలో ఉండే కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనై వరుసలైనారో ఆ ప్రలోభాన్ని గుర్తించు, వాటికి దూరంగా ఉండు అన్నాడు. వారికి దూరంగా వచ్చింది, వాటికి దూరంగా ఉండు. అలా ఉంటే మనకి మానవ సాధకత ఏమిటో, పరమావధి ఏమిటో మనకి ఈ మతమిద గ్రంథం ద్వారా వరదాజ మాస్టర్ గారు మనకి తెలిపిన దానికి మన శ్వాస ఉన్నంత వరకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భక్తి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.